ప్రభు నామంన అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 14వ వచనము. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. నీలో మగవానికే గాని ఆడుదానికే గాని గొడ్డుతనం ఉండదు, నీ పశువులలోనైనా నుండదు. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 3వ వచనము మనము పరిశీలించినట్లయితే, పిల్లలు యెహోవా ప్రసాదించే వారసత్వము, సంతానము యెహోవా ఇచ్చే బహుమానము. సహోదరులారా, పాత ఒడంబడిక కాలంలో వ్యక్తిగతంగా ఇశ్రాయేలులోని ప్రతి వ్యక్తికి ఆ దేశంలో తన వారసత్వము చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఆకాశాన్ని భూమిని సృజించిన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడుగాక. ఆమెన్. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.